లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం మత్తయి సువార్త నుండి 150 క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని యేసును అడిగింది ఎవరు? ఆన్సర్, బాప్తిసమిచ్చి యోహాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము. సెకండ్ క్వశ్చన్, ప్రవక్త కంటే గొప్పవాడు ఎవరు? ఆన్సర్, క్రీస్తు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనము. థర్డ్ క్వశ్చన్, స్త్రీలు కనిన వారిలో ఎవరు గొప్పవాడు? ఆన్సర్, బాప్తిసమిచ్చి యోహాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. ఫోర్త్ క్వశ్చన్, ఎవరి కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవచిస్తూ వచ్చింది? ఆన్సర్, బాప్తిసమిచ్చు యోహాను కాలం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. ఫిఫ్త్ క్వశ్చన్, మారు మనస్సు పొందనందుకు యేసుక్రీస్తు చేత శపించబడిన పట్టణములు ఏవి? ఆన్సర్, కొరాజినా, బెత్సైదా, కపెర్నహూము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21, 23 వచనములు. సిక్స్త్ క్వశ్చన్, ఏ పట్టణం పాతాళానికి దిగిపోతుంది? ఆన్సర్, కపెర్నహూము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. సెవెంత్ క్వశ్చన్, సాత్వికుడు దీన మనస్సు గలవాడు ఎవరు? ఆన్సర్, యేసుక్రీస్తు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఎయిత్ క్వశ్చన్, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులు యేసు వద్దకు వస్తే వారు ఏమి పొందుకుంటారు? ఆన్సర్, విశ్రాంతి పొందుకుంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. నైన్త్ క్వశ్చన్, ఎవరికి ఆకలి వేసి వెన్నులు త్రుంచి తిన్నారు? ఆన్సర్, శిష్యులు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనము. 10th క్వశ్చన్, ఆకలి వేసినప్పుడు తినకూడని సముఖపు రొట్టెలను తిన్నది ఎవరు? ఆన్సర్, దావీదు అతని స్నేహితులు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3, 4 వచనములు. 11th క్వశ్చన్, దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? ఆన్సర్, క్రీస్తు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనము. 12th క్వశ్చన్, విశ్రాంతి దినానికి ప్రభువు ఎవరు? ఆన్సర్, మనుష్య కుమారుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనము. 13th క్వశ్చన్, విశ్రాంతి దినాన సమాజ మందిరంలో యేసు ఎవరిని స్వస్థపరిచాడు? ఆన్సర్, ఊచ చెయ్యగల వ్యక్తిని స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. 14th క్వశ్చన్, యేసు మాటల ప్రకారం విశ్రాంతి నాడు ఏమి చేయడం ధర్మం? ఆన్సర్, మేలు చేయుట ధర్మం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ వచనము. 15th క్వశ్చన్, దెయ్యాలకు అధిపతి పేరు ఏమిటి? ఆన్సర్, బెల్జెబూలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనము. 16th క్వశ్చన్, ఏ విధమైన దూషణ క్షమించబడదు?
ఆన్సర్ ఆత్మ విషయమైన దూషణ. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. 17th క్వశ్చన్. చెట్టు ఎలాగ గుర్తించబడుతుంది? ఆన్సర్ దాని పండును బట్టి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనము. 18th క్వశ్చన్. ఏది నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది? ఆన్సర్ హృదయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. 19th క్వశ్చన్. వ్యభిచారులైన చెడ్డ తరానికి ఏ ప్రవక్త సూచక క్రియ ఇవ్వబడింది? ఆన్సర్ యోనా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనము. 20th క్వశ్చన్. వ్యభిచారులైన చెడ్డ తరానికి ఎవరు తీర్పు తీరుస్తారు? ఆన్సర్ నినివే ప్రజలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. 21 క్వశ్చన్. యోనా కంటే గొప్ప ప్రవక్త ఎవరు? ఆన్సర్ యేసుక్రీస్తు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. 22nd క్వశ్చన్. యేసు తల్లి, సహోదరులు, సహోదరులు ఎవరు? ఆన్సర్ పరలోకమందున్న తండ్రి చిత్తం చొప్పున చేయువారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. 23rd క్వశ్చన్. పడవలో కూర్చొని యేసు చెప్పిన మొదటి ఉపమానం ఏది? ఆన్సర్ విత్తువాని ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-8 వచనములు. 24th క్వశ్చన్. ఏ నేల మీద పడ్డ విత్తనం వెంటనే మొలిచింది? ఆన్సర్ రాతి నేల. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనము. 25th క్వశ్చన్. పరలోక రాజ్య మర్మములు తెలుసుకునే భాగ్యం ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ క్రీస్తు శిష్యులకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనము. 26th క్వశ్చన్. దుష్టుడు వచ్చి హృదయంలో నుండి దేన్ని ఎత్తుకుని పోతాడు? ఆన్సర్ రాజ్యాన్ని గురించిన వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము. 27th క్వశ్చన్. శత్రువు ఏమి విత్తాడు? ఆన్సర్ గురుగులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. 28th క్వశ్చన్. ఆకాశ పక్షులు వచ్చి గూడు కట్టుకున్న చెట్టు పేరు ఏమిటి? ఆన్సర్ ఆవగింజ చెట్టు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వచనము. 29th క్వశ్చన్. పులిసిన పిండి దేనితో పోల్చబడింది? ఆన్సర్ పరలోక రాజ్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనము. 30th క్వశ్చన్. పొలం అర్థం ఏమిటి? ఆన్సర్ లోకం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనము. 31 క్వశ్చన్. మంచి విత్తనాలను విత్తింది ఎవరు? ఆన్సర్ మనుష్య కుమారుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనము. 32nd క్వశ్చన్. మంచి విత్తనం దేనికి సాదృశ్యం? ఆన్సర్ రాజ్య సంబంధులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. 33rd క్వశ్చన్. నీతిమంతులు ఎవరి వలె తేజరిల్లుతారు? ఆన్సర్ సూర్యుడి వలె.
మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. 34th క్వశ్చన్. యేసు సోదరులు ఎవరు? ఆన్సర్ యాకోబు, యోసే, సీమోను, యూదా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనము. 35th క్వశ్చన్. తన సొంత పట్టణంలో యేసు అనేక అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకు? ఆన్సర్ వారి అవిశ్వాసం వలన. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం. 36th క్వశ్చన్. యేసు కాలంలో చతుర్థాధిపతి ఎవరు? ఆన్సర్ హేరోదు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. 37th క్వశ్చన్. చతుర్థాధిపతి అయిన హేరోదు సోదరుడు ఎవరు? ఆన్సర్ ఫిలిప్పు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. 38th క్వశ్చన్. ఫిలిప్పు భార్య ఎవరు? ఆన్సర్ హేరోదియా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనములు. 39th క్వశ్చన్. బాప్తిసమిచ్చి యోహానును చెరసాలలో బంధించింది ఎవరు? ఆన్సర్ హేరోదు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 4వ వచనం. 40th క్వశ్చన్. హేరోదు జన్మదినం నాడు ప్రజల ముందు నాట్యం చేసిందెవరు? ఆన్సర్ హేరోదియా కుమార్తె. మత్తయి సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. 41 క్వశ్చన్. బాప్తిసమిచ్చి యోహాను తలను నరకమని ప్రేరేపించింది ఎవరు? ఆన్సర్ హేరోదియా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. 42 క్వశ్చన్. సత్యాన్ని ప్రకటించినందుకు శిరచ్ఛేదనం చేయబడినది ఎవరు? ఆన్సర్ బాప్తిసమిచ్చి యోహాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 10వ వచనం. 43rd క్వశ్చన్. బాప్తిసమిచ్చి యోహాను శవాన్ని ఎవరు పాతిపెట్టారు? ఆన్సర్ ఆయన శిష్యులు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. 44th క్వశ్చన్. 5 రొట్టెలు 2 చేపలతో యేసు ఎక్కడ బహుజన సమూహాన్ని పోషించాడు? ఆన్సర్ బెత్సైదాలో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13-21 వచనముల వరకు. 45th క్వశ్చన్. ఏ సముద్రంలో యేసు నీళ్ల మీద నడిచాడు? ఆన్సర్ గలిలయ సముద్రంలో. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనము. 46th క్వశ్చన్. నీళ్ల మీద నడిచిందెవరు? ఆన్సర్ యేసు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. 47th క్వశ్చన్. యేసుతో నీళ్ల మీద నడిచిందెవరు? ఆన్సర్ పేతురు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. 48th క్వశ్చన్. అల్ప విశ్వాసి అని యేసు ఎవరిని పిలిచాడు? ఆన్సర్ పేతురుని. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. 49th క్వశ్చన్. యేసును ముట్టిన వారందరూ స్వస్థపడిన స్థలం పేరేమిటి? ఆన్సర్ గిన్నెసంతు దేశం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34-36 వచనములు. 50th క్వశ్చన్. తల్లిదండ్రులను దూషించువాడు పొందే శిక్ష ఏమిటి? ఆన్సర్ మరణశిక్ష.
మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. 51 క్వశ్చన్. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని ఎవరితో చెప్పారు? ఆన్సర్: కనాను స్త్రీతో యేసు చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22-26 వచనములు. 52nd క్వశ్చన్. నీ విశ్వాసం గొప్పది అని ఎవరితో యేసు చెప్పాడు? ఆన్సర్: కనాను స్త్రీతో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22-28 వచనములు. 53rd క్వశ్చన్. ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపమని ఎవరు అడిగారు? ఆన్సర్: పరిసయ్యులు, సద్దూకయ్యులు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనము. 54th క్వశ్చన్. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని యేసు గురించి ఎవరు చెప్పారు? ఆన్సర్: పేతురు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనము. 55th క్వశ్చన్. పేతురు తండ్రి ఎవరు? ఆన్సర్: యోనా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనము. 56th క్వశ్చన్. సంఘానికి వ్యవస్థాపకుడు ఎవరు? ఆన్సర్: యేసుక్రీస్తు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. 57th క్వశ్చన్. నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అని ఎవరు చెప్పారు? ఆన్సర్: యేసుక్రీస్తు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనము. 58th క్వశ్చన్. పేతురుకు యేసు ఏ అధికారాన్ని ఇచ్చాడు? ఆన్సర్: పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనము. 59th క్వశ్చన్. సాతానా, నా వెనుకకు పొమ్ము అని ఎవరిని యేసు గద్దించాడు? ఆన్సర్: పేతురుని. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22-23 వచనములు. 60th క్వశ్చన్. రూపాంతర కుండ మీద యేసుతో పాటు ఎవరు ఉన్నారు? ఆన్సర్: పేతురు, యాకోబు, యోహాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. 61 క్వశ్చన్. రూపాంతర కుండ మీద కనబడిన ప్రవక్తల పేర్లు ఏమిటి? ఆన్సర్: మోషే, ఏలియా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. 62nd క్వశ్చన్. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో ఎవరు చెప్పారు? ఆన్సర్: పేతురు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనము. 63rd క్వశ్చన్. శిష్యుల చేత స్వస్థపడని రోగి ఎవరు? ఆన్సర్: చాంద్రరోగి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15-16 వచనములు. 64th క్వశ్చన్. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబోవుచున్నాడు అని ఏ స్థలంలో యేసు చెప్పాడు? ఆన్సర్: గలిలయ. మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. 65th క్వశ్చన్. ఏ ప్రాంతంలో పన్ను వసూలు చేయువారు యేసు వద్దకు వచ్చారు? ఆన్సర్: కపెర్నహూము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. 66th క్వశ్చన్. చేప కడుపులో ఎంత డబ్బు దొరికింది?
ఆన్సర్ 1 షెకేలు. మత్తయి సువార్త 17 అధ్యాయం 27 వచనం. 67th క్వశ్చన్. పన్ను కట్టడానికి సముద్రంలో గాలం వేసిన యేసు శిష్యుడు ఎవరు? ఆన్సర్ పేతురు. మత్తయి సువార్త 17 అధ్యాయం 25-27 వచనములు. 68th క్వశ్చన్. ఎవరి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడడం మేలు? ఆన్సర్ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరిచినవాడు. మత్తయి సువార్త 18 అధ్యాయం 6 వచనం. 69th క్వశ్చన్. యేసు మాటల ప్రకారం మనం ఎన్నిసార్లు మన సహోదరులను క్షమించాలి? ఆన్సర్ 77 సార్లు. మత్తయి సువార్త 18 అధ్యాయం 22 వచనం. 70th క్వశ్చన్. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిన తరువాత ఎవరిని హత్తుకుంటాడు? ఆన్సర్ భార్యను. మత్తయి సువార్త 19 అధ్యాయం 5 వచనము. 71 క్వశ్చన్. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని ఎవరు చెప్పారు? ఆన్సర్ యేసు. మత్తయి సువార్త 19 అధ్యాయం 6 వచనము. 72nd క్వశ్చన్. 12 గోత్రాలకు ఎవరు తీర్పు తీరుస్తారు? ఆన్సర్ 12 మంది శిష్యులు. మత్తయి సువార్త 19 అధ్యాయం 28 వచనం. 73rd క్వశ్చన్. తన రాజ్యంలో ఒక కుమారుణ్ణి యేసు కుడివైపున, మరో కుమారుణ్ణి యేసు ఎడమ పక్కన కూర్చోబెట్టమని యేసుని అడిగిన స్త్రీ ఎవరు? ఆన్సర్ జబదయి కుమారుల తల్లి. మత్తయి సువార్త 20 అధ్యాయం 20-21 వచనములు. 74th క్వశ్చన్. ఏ స్థలానికి చెందిన ప్రవక్తగా యేసు గుర్తించబడ్డాడు? ఆన్సర్ నజరేతు. మత్తయి సువార్త 21 అధ్యాయం 11 వచనం. 75th క్వశ్చన్. గాడిద మీద యెరూషలేములోనికి యేసు ప్రవేశించడాన్ని గురించి ఏ ప్రవక్త ప్రవచించాడు? ఆన్సర్ జకర్యా. మత్తయి సువార్త 9 అధ్యాయం 9 వచనము. 76th క్వశ్చన్. యెరూషలేము దేవాలయంలో క్రయ విక్రయాలు చేసేవారి బల్లలను పడగొట్టిందెవరు? ఆన్సర్ యేసు. మత్తయి సువార్త 21 అధ్యాయం 12 వచనము. 77th క్వశ్చన్. మందిరాన్ని పవిత్రపరిచిన తరువాత యేసు ఎక్కడికి వెళ్ళాడు? ఆన్సర్ బేతనియా. మత్తయి సువార్త 21 అధ్యాయం 17 వచనము. 78th క్వశ్చన్. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని యేసును అడిగిందెవరు? ఆన్సర్ హేరోదీయులు. మత్తయి సువార్త 22 అధ్యాయం 16-17 వచనములు. 79th క్వశ్చన్. పునరుద్ధానం లేదని ఎవరు నమ్మారు? ఆన్సర్ సద్దూకయ్యులు. మత్తయి సువార్త 22 అధ్యాయం 23 వచనము. 80th క్వశ్చన్. యేసు ఎవరు అనే దాని గురించి పరిసయ్యులు ఏం చెప్పారు? ఆన్సర్ దావీదు కుమారుడు. మత్తయి సువార్త 22 అధ్యాయం 42 వచనము. 81 క్వశ్చన్. విందులలో అగ్రస్థానాలు, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనాలు ఆశించేది ఎవరు? ఆన్సర్
పరిసయ్యులు శాస్త్రులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2, 6, 7 వచనములు. 82nd క్వశ్చన్. దేవుని బిడ్డలకు నాయకుడు ఎవరు? ఆన్సర్ యేసుక్రీస్తు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనము. 83rd క్వశ్చన్. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించకుండా ఇతరులను ప్రవేశించకుండా చేసేదెవరు? ఆన్సర్ శాస్త్రులు, పరిసయ్యులు, వేషధారులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనము. 84th క్వశ్చన్. పొడగాటి ప్రార్థనలు చేసేది ఎవరు? ఆన్సర్ వేషధారులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14వ వచనం. 85th క్వశ్చన్. ఒక వ్యక్తిని మతంలోనికి కలుపుకోవడానికి సముద్రాన్ని, భూమిని చుట్టి వచ్చేది ఎవరు? ఆన్సర్ శాస్త్రులు, పరిసయ్యులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 14, 15 వచనములు. 86th క్వశ్చన్. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏవి? ఆన్సర్ న్యాయం, కనికరం, విశ్వాసం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనము. 87th క్వశ్చన్. సున్నము కొట్టిన సమాధులు అని యేసు ఎవరిని పిలిచాడు? ఆన్సర్ శాస్త్రులు, పరిసయ్యులు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. 88th క్వశ్చన్. దేవాలయానికి బలిపీఠానికి మధ్య చంపబడింది ఎవరు? ఆన్సర్ జకరియా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. 89th క్వశ్చన్. రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని ఎవరు చెప్పారు? ఆన్సర్ యేసు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనము. 90th క్వశ్చన్. యేసు రాకడను గురించి, యుగ సమాప్తికి సంబంధించిన సూచనల గురించి శిష్యుల ప్రశ్నలకు జవాబివ్వడానికి యేసు ఏ కొండ మీద కూర్చున్నాడు? ఆన్సర్ ఒలీవా కొండ మీద. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. 91 క్వశ్చన్. పరిశుద్ధ స్థలంలో నిలబడిన నాశనకరమైన హేయ వస్తువును గురించి ఎవరు ప్రవచించారు? ఆన్సర్ దానియేలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనము. 92nd క్వశ్చన్. పీనుగు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎలాంటి పక్షులు పోగవుతాయి? ఆన్సర్ గద్దలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనము. 93rd క్వశ్చన్. ఒక చెట్టు నుండి నేర్చుకొమ్మని యేసు చెప్పాడు. ఆ చెట్టు ఏమిటి? ఆన్సర్ అంజూరపు చెట్టు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనము. 94th క్వశ్చన్. యేసు ప్రభు రెండవ రాకడ గురించి ఎవరికి తెలుసు? ఆన్సర్ తండ్రి అయిన దేవునికి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనము. 95th క్వశ్చన్. ప్రభువు రాకడ సమయంలో ఎవరి దినాల వలె రోజులు ఉంటాయి? ఆన్సర్ నోవాహు దినాల వలె. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. 96th క్వశ్చన్. తమ కోసం తలుపులు తీయమని ప్రభువును ఎవరు అడిగారు? ఆన్సర్ బుద్ధి లేని 5 కన్యకలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనము. 97th క్వశ్చన్.
తన సమస్త దూతలతో మనుష్య కుమారుడు మహిమతో వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఆన్సర్, తన మహిమ గల సింహాసనం మీద. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనము. 98th క్వశ్చన్. క్రీస్తుకు కుడివైపున ఉన్నవారికి వచ్చే ప్రతిఫలం ఏమిటి? ఆన్సర్, రాజ్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనము. 99th క్వశ్చన్. సింహాసనానికి ఎడమ పక్కన ఉన్నవారు పొందుకునే శిక్ష ఏమిటి? ఆన్సర్, నిత్యాగ్ని. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము. 100th క్వశ్చన్. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినది ఏమిటి? ఆన్సర్, నిత్యాగ్ని. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనము. 101 క్వశ్చన్. యేసుకు విరోధంగా ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు ఎక్కడ కూడుకున్నారు? ఆన్సర్, కయప అనే ప్రధాన యాజకుని కోటలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనము. 102nd క్వశ్చన్. కుష్ఠరోగి అయిన సీమోను ఇల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్, బేతనియాలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనము. 103rd క్వశ్చన్. ఏ కుష్ఠరోగి ఇంట్లో యేసు భోజనం చేశాడు? ఆన్సర్, సీమోను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 7వ వచనము. 104th క్వశ్చన్. ఎవరి ఇంట్లో ఒక స్త్రీ యేసు వద్దకు వచ్చి ఆయన తల మీద అత్తరును కుమ్మరించింది? ఆన్సర్, సీమోను ఇంట్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వచనములు. 105th క్వశ్చన్. ఈ లోకంలో సువార్త ప్రకటించినప్పుడల్లా ఎవరి పేరు ప్రశంసించబడుతుంది? ఆన్సర్, యేసు తల మీద అత్తరును పోసిన స్త్రీ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనము. 106th క్వశ్చన్. నేనాయనను మీకప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని యూదా ఎవరితో అన్నాడు? ఆన్సర్, ప్రధాన యాజకులతో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనములు. 107th క్వశ్చన్. ఎన్ని వెండి నాణేలకు యేసును ప్రధాన యాజకులకు అప్పగించబడ్డాడు? ఆన్సర్, 30 వెండి నాణాలకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనము. 108th క్వశ్చన్. గురువును అమ్మిన శిష్యుడు పేరేమిటి? ఆన్సర్, ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనము. 109th క్వశ్చన్. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఎవరు ఆ వ్యక్తి? ఆన్సర్, యేసును అప్పగించిన వ్యక్తి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనము. 110th క్వశ్చన్. చివరి భోజనం తరువాత యేసు అతని శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఆన్సర్, ఒలీవా కొండకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనము. 111th క్వశ్చన్.
అనేకుల పాప క్షమాపణ నిమిత్తము కార్చబడిన యేసు రక్తం దేనికి సాదృశ్యం? ఆన్సర్ కొత్త నిబంధన. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము. 112th క్వశ్చన్. యేసు సిలువ వేయబడక ముందు చివరిసారిగా ఎక్కడ ప్రార్థించాడు? ఆన్సర్ గెత్సెమనే తోటలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. 113th క్వశ్చన్. తన పునరుద్ధానం తరువాత తన శిష్యుల కంటే ముందుగా యేసు ఎక్కడికి వెళ్ళాడు? ఆన్సర్ గలిలయకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనము. 114th క్వశ్చన్. ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవు అని యేసు ఎవరితో చెప్పాడు? ఆన్సర్ పేతురుతో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనము. 115th క్వశ్చన్. నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగననను అని ఏ శిష్యుడు చెప్పాడు? ఆన్సర్ పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 35వ వచనము. 116th క్వశ్చన్. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఏది సిద్ధంగా ఉంది? ఆన్సర్ ఆత్మ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. 117th క్వశ్చన్. యేసును పట్టుకోవడానికి యూదా ఇచ్చిన గుర్తు ఏమిటి? ఆన్సర్ ముద్దు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 48, 49 వచనములు. 118th క్వశ్చన్. యేసును అప్పగించినప్పుడు యూదా ఆయన్ని ఏమని పిలిచాడు? ఆన్సర్ బోధకుడా అని పిలిచాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49వ వచనము. 119th క్వశ్చన్. చెలికాడా నీవు చేయవచ్చినది చేయుము అని యేసు ఎవరితో చెప్పాడు? ఆన్సర్ యూదాతో చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనము. 120th క్వశ్చన్. ప్రధాన యాజకుని దాసుని చెవి కోసింది ఎవరు? ఆన్సర్ పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనము. 121 క్వశ్చన్. ఏ ప్రధాన యాజకుని వద్దకు యేసును తీసుకెళ్లారు? ఆన్సర్ కయప. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనము. 122 క్వశ్చన్. ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరం నుండి యేసును వెంబడించిన శిష్యుడెవరు? ఆన్సర్ పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనము. 123rd క్వశ్చన్. యేసు తీర్పు చివరికి ఏమవుతుందో చూడాలని సైనికులతో కూర్చున్నది ఎవరు? ఆన్సర్ పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనము. 124th క్వశ్చన్. ఒకవేళ యేసు దేవుని కుమారుడైతే చెప్పుమని జీవం గల దేవుని తోడని ఆనబెట్టింది ఎవరు? ఆన్సర్ కయప. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనము. 125th క్వశ్చన్.
ఆకాశ మేఘారుడై ఎవరు వస్తారు? ఆన్సర్ యేసుక్రీస్తు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనము. 126th క్వశ్చన్. యేసు సిలువ వేయబడిన కాలంలో ఉన్న అధిపతి ఎవరు? ఆన్సర్ పొంతి పిలాతు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనము. 127th క్వశ్చన్. యేసును శిక్షించడానికి ప్రధాన యాజకుడు ఆయన్ని ఎవరికి అప్పగించాడు? ఆన్సర్ పొంతి పిలాతుకు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనము. 128th క్వశ్చన్. యేసుకు శిక్ష విధించబడడం చూసి పశ్చాత్తాపపడిందెవరు? ఆన్సర్ యూదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనము. 129th క్వశ్చన్. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని ఎవరు చెప్పారు? ఆన్సర్ యూదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనము. 130th క్వశ్చన్. యూదా వెండి నాణేలను ఎక్కడ పారవేశాడు? ఆన్సర్ మందిరంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము. 131 క్వశ్చన్. కొత్త నిబంధనలో తనకు తాను ఉరిపెట్టుకున్నది ఎవరు? ఆన్సర్ యూదా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనము. 132 క్వశ్చన్. రక్తపు పొలాన్ని గురించి ఎవరు ప్రవచించారు? ఆన్సర్ ఇర్మియా ప్రవచించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 9వ వచనము. 133rd క్వశ్చన్. యూదుల రాజువు నీవేనా అని యేసును అడిగింది ఎవరు? ఆన్సర్ పిలాతు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనము. 134th క్వశ్చన్. యేసు వలన కలలో మిక్కిలి బాధపడిందెవరు? ఆన్సర్ పిలాతు భార్య. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. 135th క్వశ్చన్. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని యేసు గురించి పిలాతుతో చెప్పింది ఎవరు? ఆన్సర్ పిలాతు భార్య. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనము. 136th క్వశ్చన్. జనసమూహం ఎదుట నీళ్లు తీసుకుని తన చేతులను కడుక్కున్న అధిపతి ఎవరు? ఆన్సర్ పిలాతు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనము. 137th క్వశ్చన్. యేసుకు బదులు ఎవరు విడుదలైనారు? ఆన్సర్ బరబ్బా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము. 138th క్వశ్చన్. యేసు వస్త్రాలను తీసివేసిన తరువాత ఆయనకు ఏమి తొడిగించారు? ఆన్సర్ ఎర్రని అంగీ. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనము. 139th క్వశ్చన్. యేసు సిలువను మోయమని ఎవరిని బలవంతం చేశారు? ఆన్సర్ కురేనీయుడైన సీమోనును. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనము. 140th క్వశ్చన్. యేసును ఎక్కడ సిలువ వేశారు?
ఆన్సర్ గొల్గొతా కొండపైన. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనము. 141 క్వశ్చన్. గొల్గొతా పేరుకు అర్థం ఏమిటి? ఆన్సర్ కపాల స్థలం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనము. 142 క్వశ్చన్. చేదు కలిపిన ద్రాక్షారసాన్ని యేసుకి ఎక్కడ ఇచ్చారు? ఆన్సర్ గొల్గొతా పైన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం. 143 క్వశ్చన్. యేసు శిలువ పైన ఏమి వ్రాయబడింది? ఆన్సర్ ఇతడు యూదుల రాజైన యేసు అని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనము. 144 క్వశ్చన్. శిలువ మీదున్నప్పుడు యేసు ఏమని బిగ్గరగా కేకవేశాడు? ఆన్సర్ ఏలి ఏలి లామా సబక్తాని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. 145 క్వశ్చన్. ఏలి ఏలి అని యేసు శిలువ మీద మొరపెడుతున్నప్పుడు ప్రజలు ఏమని భావించారు? ఆన్సర్ ఏలియాను పిలుస్తున్నాడనుకున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 47వ వచనము. 146 క్వశ్చన్. దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చీలింది ఎప్పుడు? ఆన్సర్ యేసు మరణ సమయంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము. 147 క్వశ్చన్. ఎవరు మరణించినప్పుడు నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరాలు లేచాయి? ఆన్సర్ యేసు మరణించినప్పుడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనము. 148 క్వశ్చన్. ధనవంతుడైన యేసు శిష్యుడు ఎవరు? ఆన్సర్ అరిమతాయి యోసేపు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనము. 149 క్వశ్చన్. సమాధి చేయడానికి యేసు మృతదేహం కోసం పిలాతును ఎవరు అడిగారు? ఆన్సర్ అరిమతాయి యోసేపు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59వ వచనము. 150th క్వశ్చన్. సర్వాధికారం ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ యేసుకు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.